హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధే థ్రెడ్ బ్యాంగిల్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసి మనం జడావు పెండెంట్స్తో ఇవి చూసారు కదా, చిన్న జడావు పెండెంట్స్. ఇవి 4 లూప్స్ ఉంటాయన్నమాట. సో నేను వచ్చేసి వీటితో మాటీలు తయారు చేస్తున్నాను. గ్రీన్ అదేవిధంగా పింక్ కలర్ కాంబినేషన్లో చేస్తున్నాను. వీటి కోసం నేను వైట్ కలర్ లారియల్స్ యూస్ చేస్తున్నాను చూడండి. అదేవిధంగా జంప్ రింగ్స్ 2 హుక్స్ తీసుకున్నాను అనమాట. సో ఒక్కొక్కదానికి ఒక హుక్ 2 హుక్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఇవి ఎలా మేక్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం వీటికి ఈ సైడ్ లూప్స్ ఉన్నాయి కదా, ఈ లూప్స్లో వచ్చేసి వైట్ లారియల్స్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. సో దానికోసం నేను జంప్ రింగ్ తీసుకున్నాను. సో ఈ ప్లేయర్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట, నాకు పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క లూప్లో వచ్చేసి సైడ్ లూప్లో వచ్చేసి నేను 3 వేసుకుంటున్నాను అనమాట లారియల్స్ అనేవి. సో మనకి వెయిట్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది. సో ఈ సైడ్ తీసుకున్నాను కదా, సైడ్ లూప్లో వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత సేమ్ సో దీన్ని ఇప్పుడు మనం ఫిక్స్ చేసాము. సో ఒక సైడ్ ఫిక్స్ చేసాను చూడండి. సేమ్ అదేవిధంగా ఈ వైపు కూడా నేను ఫిక్స్ చేసి చూపిస్తాను. ఇది ఓన్గా కూడా మేక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను సెకండ్ వైపు కూడా వేసిస్తున్నాను. సో ఓవరాల్గా మనకి ఒకటైతే రెడీ అయిపోయింది అనమాట పెండెంట్ అనేది. సో సైడ్ అనే వేసాము. ఇది వచ్చేసి కిందనే నేను వేయట్లేదు అనమాట. కింద ఎందుకు వేయట్లేదంటే ఇది వచ్చేసి కింద మనం ఈ పెండెంట్ అనేది ఇలా ఫిక్స్ చేస్తామన్నమాట, చూస్తున్నారు కదా. సో దీనికి వచ్చేసి మనం ఇక్కడ లారియల్స్ ఇస్తే మనకు అంత లుక్ అనిపించదు అనమాట. సో అందుకని నేను ఇక్కడ వదిలేస్తున్నాను. సో ఇప్పుడు ఏవైతే మనకి నేను తీసుకున్న 12 పెండెంట్స్ ఉన్నాయో ఈ 12 పెండెంట్స్కి లారియల్స్ అన్నీ వేసేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది లుక్ అనేది. సో వీటికైతే నేను అన్నిటికీ ఈ సైడ్ అయితే ఏవైతే లూప్స్ ఉన్నాయో వాటికి ఈ లారియల్స్ అనేవి ఫిక్స్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనము ఈ ఒక్కొక్క పెండెంట్ని వీటికి అటాచ్ చేసుకోవాలన్నమాట 1 by 1. సో దానికి నేను జంప్ రింగ్స్ యూస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చూడండి, ఈ జంప్ రింగ్స్ యూస్ చేసి వీటిని ఫస్ట్ అటాచ్ చేయాలి. అటాచ్ ఎలా చేసుకోవాలో చూద్దాము మనము. సో యాజ్ యూజువల్ సో జంప్ రింగ్ తీసుకొని ఓపెన్ చేసుకొని ఈ 2 పెండెంట్స్ని కూడా 1 by 1 సీక్వెన్స్ లాగా వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను ఇది వేసాను. ఆ తర్వాత వచ్చేసి సో ఇది ఏదైతే మనకి ఆపోజిట్ ఉంటుందో చూసారు కదా, సో దీనికి ఆపోజిట్ లాగా వేయాలన్నమాట ఇది. సో 2 వేసిన తర్వాత ఈ జంప్ రింగ్ ఏదైతే ఉందో దీన్ని పర్ఫెక్ట్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా క్లోజ్ చేయకపోతే కొద్దిగా సందు ఉన్నా సరే ఇది ఊడిపోయే ఛాన్స్ ఉంది చాలా మనకు. సో చూసారు కదా పర్ఫెక్ట్గా ఎలా క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఈ 2 నేను అటాచ్ చేశాను కదా, సో ఇదే విధంగా ఇక్కడ ఉన్నవన్నీ కూడా నేను అటాచ్ చేసి మీకు ఎలా ఉంటుందో ఫైనల్ లుక్ చూపిస్తాను. మనకి ఒక మాట అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అదేవిధంగా ఇప్పుడు 2వ మాట కూడా నేను మేక్ చేసి చూపిస్తాను. 2 మాటీలు అయితే రెడీ చేసేసాను అనమాట. చూడండి ఇప్పుడు ఫైనల్ టచ్ చేసి పైన మనము హుక్ ఫిక్స్ చేసుకోవాలి. ఈ మాటలకి కింద ఇయర్ రింగ్స్కి అటాచ్ చేసుకోవడానికి నేనైతే లింక్ చైన్ యూస్ చేస్తున్నాను అనమాట. సో వీటికి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ ప్లయర్ తీసుకొని ఓపెన్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ దీన్ని. సో ఇది ఓపెన్ చేసుకోవడం కూడా కొద్దిగా కరెక్ట్గా ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే సైడ్ వెళ్ళిందంటే మళ్ళీ మనం వేరే చైన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంత ఈజీగా స్ట్రైటెడ్గా అనేది రాదు, ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో స్ట్రైట్గా ఓపెన్ చేసి స్ట్రైట్గానే మనం బెండ్ చేయాలన్నమాట. చూసారు కదా, సో ఇలా స్ట్రైట్గా బెండ్ చేసుకోవాలి మనం. సో ఇలా చైన్ అయితే మనం ఫిక్స్ చేసాము అనగా ఇప్పుడు పైన హుక్ కూడా దీనికి ఫిక్స్ చేస్తాము. మాటీకి హుక్ ఫిక్స్ చేయడానికి నేను జంప్ రింగ్ తీసుకున్నాను, అదేవిధంగా హుక్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ జంప్ రింగ్కి హుక్ అనేది టైట్గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట, ఎక్కడ కూడా జారిపోకుండా. సో అందుకోసం నేను ఓన్లీ జంప్ రింగ్ని హుక్కు మాత్రమే ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఫస్ట్ దీనికి మాత్రమే అటాచ్ చేసి ఈ జంప్ రింగ్ని చాలా క్లోజ్గా క్లోజ్ చేస్తున్నాను అనమాట, చాలా చిన్నదిగా. ఈ హోల్ అనేది చాలా చిన్నదిగా కనిపించేలాగా చేస్తున్నాను అనమాట.
చూసారు కదా, చాలా చిన్నది అయ్యింది జంపరింగ్ అనేది మనం క్లోజ్ చేయడంతో. ఇప్పుడు మనం మాటీకి హుక్ ఫిక్స్ చేద్దాము. సో దానికోసం వచ్చేసి నేను మళ్ళీ ఒక జంపరింగ్ తీసుకున్నాను. హుక్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలండి, కొన్నిసార్లు ఉల్టా అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే నేను ఈ జంపరింగ్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ మాటీ అనేది హ్యాంగ్ చేశాను. సో మాటీ మనకి ఇలా ముందుకు ఉంది అంటే హుక్ అనేది బ్యాక్కి ఇలా ఫేస్ చేస్తున్నట్టుగా వేసుకోవాలన్నమాట ఈ రింగ్కి. అలాగైతేనే మనకి పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది, లేకపోతే అది ఇలా అయిపోతుంది అనమాట. హుక్ అనేది మనం చూసుకోకపోతే ఇలా ఫిక్స్ చేసేస్తాం కొన్నిసార్లు. అలా కాకుండా పర్ఫెక్ట్గా చూసుకొని బ్యాక్కే ఫిక్స్ చేసుకోండి. సో ఈ మాటీకి ఇప్పుడు నేను హుక్ ఫిక్స్ చేసి చూపిస్తాను చూడండి. సో మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవాలన్నమాట ఆ హుక్ అనేది, లేకపోతే ఉల్టా అయిపోతుంది. సో జంపరింగ్ క్లోజ్ చేసిన తర్వాత ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, సో మనకి హుక్ కూడా ఫిక్స్ అయిపోయింది మాటీలకి. సో ఇది ఇప్పుడు ఆపోజిట్గా ఉంది. సో మనకి హ్యాంగ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ షేప్ అనమాట, ఇలా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంది. ఈ మాటీలకి నేను ఇయర్ రింగ్స్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి, బుట్ట కమ్మలు. సో ఇవి వచ్చేసి మాటీలు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూడడానికి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మీరు మేక్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి. షైనింగ్ కానీ లోరియల్స్ పర్ఫెక్ట్గా కూర్చున్నాయి అనమాట. పైన హుక్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేవి మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరే ఓన్గా చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉందండి. హుక్స్ కానీ, పెండెంట్స్ కానీ, లోరియల్స్ కానీ, సో అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా చూపిస్తుంది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో ఒకసారి వాట్సాప్ క్యాటలాగ్ కూడా చెక్ చేయండి. సో ఇవన్నీ కూడా క్యాటలాగ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.